ప్రతి ఏటా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లిం కుటుంబాలకు బాసటగా సరుకులను పంపిణీ చేస్తున్నామని సైఫాబతుల్ మౌల్ అధ్యక్షుడు సయ్యద్ ముబాషిర్ అహ్మద్ తెలిపారు. అందులో భాగంగానే శనివారం పట్టణంలోని టీఎన్జీఓ కాలనీలో సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే పేద ముస్లిం కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. దాతల సహకారంతో సంఘం తరపున గుర్తించిన పేదలకు వీటిని అందజేశామన్నారు. పవిత్ర మాసంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఆహారం కోసం ఇబ్బంది పడవద్దనే తమ సంకల్పానికి దాతల సహకారం అందించాలని కోరారు. ప్రతి కాలనీలోని మసీదుల నిర్వహణకు పేదల ఎంపిక బాధ్యతలు ఇచ్చామన్నారు. వారిచ్చిన వివరాల ప్రకారం ప్రతి కాలనీ నుంచి 5గురిని ఎంపిక చేస్తామని, ఇందులో సంస్థ సభ్యులు ఎవరూ కూడా ఉండరని తెలిపారు. जी, सबसे पहले तो इस सवाल का जवाब भी मैं देना जरूरी समझता हूँ और अमूमन बहुत सारे लोगों के ज़हन ख्याल में ये बात आती है कि तकसीम करते वक्त जो है ना अपने अपने लोगों का ख्याल करके दिया जाता है। ये सोच, ये ख्याल बिल्कुल गलत है। सफ़ा बैतुल माल इस काम के सिलसिले में हर महल्ले के 3 अफराद जो मस्जिद के जिम्मेदार होते हैं, सदर साहब, मोहसिन साहब, इमाम साहब, इन तीनों में से किसी एक को हम रहनुमाई देते हैं, नुमाइंदगी देते हैं। वो हजरात अपने महल्ले की हालात और कैफियत को अच्छे से जानते हैं, लिहाजा उनके जमा किए हुए आधार और फोटो की बिना पर ही हम उन मुस्तहिकीन के लिए टोकन जारी करते हैं। इस टोकन के जारी करने में सफ़ा बैतुल माल की टीम का कोई अमल दखल नहीं होता है, बल्कि सदर साहब, इमाम साहब और मोहसिन साहब पे एतमाद करते हुए उनकी तहकीक पर एतमाद करते हुए हम